రాథోడ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు, గౌరవ సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతం నుంచి కూడా అందరం కలిసి ప్రయత్నం చేశాం. వాళ్ళు బయటికి రావడానికి సుముఖంగా ఎందుకు లేరు అని అంటే వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ, ఇక్కడ మీకు ఇండ్లు ఇస్తాము, లేకపోతే వాళ్ళు ఎంత అడవులనే నమ్ముకొని వందల సంవత్సరాలుగా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా అక్కడే దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఒకవైపు ఫారెస్ట్ని ఎక్కడ కూడా ధ్వంసం చేయకుండా ఒక రక్షకులుగా మాత్రమే అక్కడ ఉంటున్నారు. వాళ్ళని తరలించే క్రమంలో ఒక స్పష్టమైన విధానం అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నా దృష్టిలో నేను అనేక ప్రాంతాలు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు మాకు ఇంత వసతులు ఎక్కడ కల్పిస్తారో అది ముందు చెప్పమని చెప్తున్నారు. అవి కల్పించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గౌరవ మంత్రి గారు అన్నట్టు 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇస్తున్నాం మంత్రి గారు. ఆ 10 లక్షలను ప్రాణాలు పోతే కుటుంబం పెద్ద బయటకు వచ్చినప్పుడు ఇలాంటి పుల్ల దాడిలో చనిపోయే వారికి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్యులను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ అంటే ఏదైనా దాడి జరిగినప్పుడు మెరుగైన వైద్యం కానీ లేకపోతే చనిపోతే వాళ్ళకు మంచి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజనులకు సంబంధించి కొన్ని చట్టాలు నిర్దిష్టంగా చేయబడ్డాయి అధ్యక్ష. దాని ద్వారా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం ద్వారా రాలేకపోతుంది. కాబట్టి దాన్ని పొందే వీలుంటే ఆ అవకాశాన్ని కూడా పరిశీలించమని చెప్పి నేను తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ ప్రశ్న పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, అడగడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదైతే గతంలో టైగర్స్ అనేటివి తక్కువ ఉంటుండే అధ్యక్ష, ఏదైతే అనూహ్యంగా అంటే ఎక్కువ టైగర్స్ అనేటివి కేవలము తడోబా టైగర్ రిజర్వ్లోనే టైగర్స్ అని ఉంటాయి. ప్రతి ఒక్క టైగర్ కూడా ఏంటంటే 24 స్క్వేర్ కిలోమీటర్స్ దాని ఒక ఏరియా ఉంటుంది ఆ టైగర్కి సంబంధించి. సో అదేంటంటే వారంలో మార్కింగ్ వేసుకొని ఈ యొక్క ప్రాంతంని ఈ టైగర్, ఈ సంబంధించిన టైగర్ అని చెప్పి నేమ్స్ కూడా మహారాష్ట్ర తడోబాలో పెట్టుకోవడం జరిగింది. సో గతంలో ఏంటంటే టైగర్ సంఖ్య తగ్గిపోతుందని చెప్పని ఆ రోజు ఏంటంటే, ఎందుకంటే టైగర్ సంబంధించి నష్టపోయిన వారు కానీ ప్రాణాలు పోయిన వారు కానీ ఏదైతే జంతువుల్ని తినేస్తుందని చెప్పి ఆ రోజు టైగర్స్ ఏదైతే అది చంపిన ఒక మాంసం పైన మందు జల్లి ఆ రాష్ట్రాల్లో టైగర్స్ని చంపుతుండే. సో టైగర్స్ సంఖ్య ఆ విధంగా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే చనిపోయిన వ్యక్తులకి 25 lakhs, అదేవిధంగా ప్రాంతంలో నివసించే వారికి కోర్ జోన్ అండ్ బఫర్ జోన్ అంటే అత్యధికంగా టైగర్స్ ఏవైతుంటాయో దాన్ని కోర్ జోన్గా దాన్ని పరిగణలోకి తీసుకోవడము, దాన్ని కంప్లీట్గా కోర్ జోన్లో ఉన్న ఏవైతే గ్రామాలన్నింటినీ కూడా వేరే జాగాలు తరలించడము, దానితో పాటు కంప్లీట్గా ఏదైతే కొన్ని బఫర్ జోన్స్ అంటే కొన్ని టైగర్స్ ఏవైతే మనుషుల పైన కాకుండా ఏజ్ గ్రూప్ ఏదైతే అయిపోతుందో అంటే ఆఫ్టర్ 15 years 14 years తర్వాత అవి కోర్లో కాక బ్యాటిల్ అయినప్పుడు బయట వచ్చి బఫర్ జోన్లో ఉంటాయి. అవి ప్రజలకి హాని చేయకుండా ఏంటంటే సామాన్యమైన జంతువులని అంటే వేటాడే ఒక పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక టైగర్ వేటాడాలంటే 20 సార్లు ప్రయత్నిస్తే 2 సార్లు సక్సెస్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక వైల్డ్ లైఫ్ దానికి సంబంధించి అంటే కీన్గా నేను ప్రతి టైగర్ రిజర్వ్ నేను విజిట్ చేసినాను కాబట్టి వాటి ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది. అది ప్రజలకు హాని చేయదు. అదేంటంటే జంతువులను దానికి సంబంధించి దాన్ని ఏదైతే ఉన్న ఆవులను కానీ దానిపైన దాడి చేసి వారి యొక్క ఆహారాన్ని తీసుకుంటుంది. సో ఆ సంబంధించిన ప్రాంతంలో ఉన్న జంతువులన్నిటికీ కూడా మహారాష్ట్రలో గవర్నమెంటే ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. సో అసొంటి ఒక ప్రక్రియని మనం కూడా మన రాష్ట్రంలో తీసుకొని వస్తే, ఎందుకనంటే మహారాష్ట్రలో భారతదేశంలో విన్న రాష్ట్రాలకు వెళ్ళి కూడా తడోబా టైగర్ రిజర్వ్లో మనకు ఒక సఫారీ స్లాట్ దొరకాలంటే 6 నెలలు 7 నెలల వరకు కూడా అక్కడ దొరకని పరిస్థితి అధ్యక్ష. మనం కూడా మన దగ్గర ఈసారి ఎందుకంటే టైగర్స్ రాకుండా మనం వచ్చే టైగర్స్కి ఏదైతే మనం కోర్ జోన్ అండ్ బఫర్ జోన్గా చేసుకొని దాని యొక్క పర్యాటక కేంద్రంగా మనం తీర్చిదిద్దుకుంటే ఏదైతే మారుమూల ప్రాంతం ఏదైతే జిల్లాగా ఉన్న మన ఆదిలాబాద్ జిల్లా ఈ యొక్క టూరిజం హబ్గా, ఎందుకంటే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక టూరిజం హబ్గా మార్చుకొని మనకు కూడా మన రాష్ట్రానికి కూడా ఏదైతే భారీ ఎత్తున ఏదైతే సంబంధించి టూరిజం సంబంధించి ఒక ఫండ్స్ కానీ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారి రకంగా కోర్ అండ్ బఫర్ జోన్స్గా దీన్ని మహారాష్ట్రలో తడోబల జరిగినట్టు ఇక్కడ కూడా ఆ రకంగా చేస్తుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు మీది ఉందా జీవన్ రెడ్డి గారు? ఇంకా ఒక్క నిమిషం. ఈ కవాల్ టైగర్ జోన్ ఏదైతే కోర్ ఏరియాకి సంబంధించి ఈ
ఆదివాసీలు నివాసిత తాండాలను తరలించేటువంటి ఒక ప్రక్రియ చేపడుతుందని చెప్పిన గౌరవ మంత్రి గారు పేర్కొన్నారో, ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ మీరు 15 లక్షలు మాత్రం పేర్కొన్నారు మేడం. అది 15 లక్షలు అనేది కనీసం ఒక ఇంటి నిర్మాణానికి కూడా సరిపోతుంది. ఆ 15 లక్షలు ఏది ఎత్తుందో మీరు ఏ విధంగా ఏ మేరకు పెంచగలుగుతారు? ఒక 50 లక్షలైనా కనీసం రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎంత ఆదివాసీలు కోయాలి వాళ్ళంతా, అదొకటి మీరు పరిశీలించండి. అట్లా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఈ మొత్తం మందికి ఎట్లా మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం మనం పొందుతున్నాం కాబట్టి ప్రమాద బీమా అయితే పెద్ద మనపై ఆర్థికంగా కూడా భారం పడదు. దర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటేమో ప్రమాద బీమా. ఇప్పుడు సాధారణంగా అటవీ జంతువులు దాడిలో మనం చనిపోయినా గాయాలైనా ఇదంతా ప్రమాదం కిందికి వస్తాయి. కాబట్టి ప్రమాద బీమాది మన పెద్ద ఆర్థిక భారం ఏది కాదు కాబట్టి తక్షణమే మీరు ఆ ప్రమాద బీమా కింద ఈ మొత్తం ఆదివాసీ గోడలన్నీ కూడా కోర్ టైగర్ జోన్లో వచ్చేటువంటి పరిధిలో వచ్చేటువంటి నివాసితులు అందరికీ కూడా ఇది వెంటనే మీరు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్.